ఇంకో 70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ విధంగా చూడబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? 70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నమాట వాస్తవమే. ఈసారి ఎన్నికలు వార్ వన్ సైడ్. అంటే ఈసారి 5-6 కలిసి వస్తున్నారు కదా. అవును, అందుకే చెప్తున్నా వార్ వన్ సైడ్. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా జగన్ అన్నని ఏమీ చేయలేరు. తన సొంత చెల్లె జగన్ గారిని తిడుతున్నారు కదా, అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్ళి షర్మిల గారు. నిజంగా ఆవిడది చెప్పాలనంటే ఆవిడ కూడా కలుషితం అయిపోయింది కాబట్టి అభివృద్ధి లేదు. అది ఎన్నాళ్ళు మరి 4.5 ఏళ్ళు ఎందుకు ఆమె గళం విప్పలేదు? అభివృద్ధి లేనప్పుడు కుటుంబ కలహాలు అని అభివృద్ధి లేదని ఇంకా ఇప్పుడు అన్ని లేనిపోని అన్ని వస్తున్నాయి కదా. ఆమె ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఉంది కాబట్టి ఆయన ఎలా ఆడించమంటే ఏమో అలా ఆడుతుంది. కాబట్టి ఆమె మాటల్లో విశ్వసనీయత అనేది లేనే లేదు, ప్రజలు కూడా నమ్మరు. ఎందుకంటే ముందు నుంచి కనుక మాట్లాడినట్టయితే ఓకే, అందులో ఏమన్నా నిజం ఉందేమో, కొంత కాదు కొంత అయినా అనుకునేవాళ్ళు. చెల్లి అవని ఎవరన్నా అవనేయండి, జగన్ అన్న మీద ఎటువంటి అవాకులు చవాకులు పేలినా కానీ దేవుడి దయ ఉంది, ప్రజల దయ ఉంది. కాబట్టి 2024లో ఖచ్చితంగా జగన్ అన్నే మళ్ళా సీఎం. అంటే సొంత కుటుంబం నుంచి అంటుంది కదా, మరి జనాలు ఏ విధంగా చూస్తున్నారు? నమ్ముతారా షర్మిల గారి వ్యాఖ్యల్ని? షర్మిల గారిని ఒక బఫూన్ లాగా అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మరి ఈ షర్మిల గారికి ఇప్పుడు తేడా లేకుండా, అంటే ఇప్పుడు ఆమె కూడా కామెడీ పీస్ లాగా అయిపోయింది. కారణం ఏంటంటే ఆవిడ అక్కడ టిఎస్ వైసీపీ పార్టీ పెట్టింది, దాన్ని క్లోజ్ చేసింది. తర్వాత కాంగ్రెస్ మీద అవాకులు చవాకులు వేల్చింది. మా నాన్నకి చనిపోయిన తర్వాత FIRలో పెట్టింది కూడా వీళ్ళేనని చెప్పింది. అన్ని స్టేట్మెంట్లు ఆళ్లే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళలో కలిసిపోయి పార్టీని భూస్థాపితం చేసి ఈవేళ మళ్ళీ నేను వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని అని చెప్తుంది. అంటే నేను రాజశేఖర్ గారి బిడ్డ అని ఎప్పటి వరకు చెప్తారు? అంటే నీకు పెళ్ళి అయింది కాబట్టి ఇక నీకు ఆ పేరు ఎత్తే అర్హత కూడా లేదు. నేను పలానా మురుసుపల్లి అనిల్ శాస్త్రి గారి భార్యని అని చెప్పి రావాలి. ఆ చెప్పే దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఆ మాటలకు విశ్వసనీయత అనేది లేనే లేదు. కాబట్టి ఆవిడ మాటలు వినే ఇదిలో కూడా ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసుడు వచ్చేసి ఆయన యొక్క ఆశల్ని వాటన్నిటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మన ఆంధ్రాలో కనుక చూసుకుంటే మరి 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళ నాన్నగారు పెట్టినే. ఆయన కంటే కూడా ఇంకా 4-10 అంతలు ఇంకా కొన్ని యాడ్ చేసి ఈరోజు జగనన్న ఈ ప్రభుత్వంలో ఇంకా ప్రజలకు చేరువవుతున్నాడు కాబట్టి, నాన్నకంటే 10 రెట్లు చేరువవుతున్నాడు కాబట్టి ఆవిడ ఎంత విషం జిమ్మినా వాళ్ళ అన్న మీద, ఎందుకంటే బాణాన్ని ఉంది కానీ ఈ కత్తులు చూసే బాణం వచ్చింది కాబట్టి ప్రజలు మాత్రం నమ్మరు. ఎన్ని గుంపులు వచ్చినా కానీ జగన్ అన్న ఏం చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క బలం ఆయన మీద ఉంది, అట్లాగే ప్రజల యొక్క బలం కూడా ఆయన మీద ఉంది. కాబట్టి తిన్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, అట్లాగే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి పాలన ఎవరి అకౌంట్లో వాళ్ళు పడినాయి కాబట్టి ఎవరిని మోసం చేయలేదు, ఇంక ఏమీ చేయలేదు. కాబట్టి ప్రజల పక్షాన ఖచ్చితంగా జగనన్నకి ప్రజల ఆశీర్వాదం ఉంది. కాబట్టి 2024లో మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనన్న. ఈసారి ఇక్కడ మంగళగిరిలో ఏ విధంగా ఉండబోతుంది? మంగళగిరిలో కూడా ఈసారి నెక్స్ట్ ఇక్కడ గంజి చిరంజీవి గారే గెలుస్తారు. కారణం ఏంటంటే ఒక బీసీని, ఒక రెడ్డిని కాదని ఇక్కడ తీసుకొచ్చి ఒక బీసీకి ఇచ్చాడు జగనన్న. ఎందుకంటే బీసీలు ఇదివరకు మరి వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ట్రీట్ చేశారు, కానీ జగనన్న ప్రభుత్వంలో వాళ్ళని ఇవాళ బ్యాక్ బోన్ క్లాస్గా ట్రీట్ చేశారు. కాబట్టి ఒక గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇక్కడ అంతకుముందు పదవులు తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్లేట్ ఫిరాయించిన నాయకులు ఉన్నారు. బట్ ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతను నమ్ముతారు. జగనన్న ఎవరిని పెడితే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. కారణం ఏంటంటే ఆయన చాలా, అంటే 6 నెలల ముందే చెప్పాడు, నాయకులు ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజల కోసం పనిచేస్తారో, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటారో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాడు రికార్డ్స్ అన్నీ. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే మళ్ళీ టికెట్, వాళ్ళకి గెలుస్తారు అనుకుంటే టికెట్ ఇచ్చాడు. కానీ గెలవకపోయినా కానీ మొహమాటానికి పోయి లేదా వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి ఏమీ పైరవీలు లేకోకుండా ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకులకు ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ గంజి చిరంజీవి గారే గెలుస్తారు.